మీ కళ్ళ ముందే ఒక భయంకరమైన నేరస్తుడు ఇంకొన్ని నిమిషాల్లో ప్రాణాలు వదలబోతున్నాడు. అతని చేతులకు కాళ్లకు పెద్ద మేకులు కొట్టి ఉన్నాయి. జీవితాంతం దొంగతనాలు నేరాలు చేసి సమాజం చేత బహిష్కరించబడిన వాడు. అతనికి బ్రతకడానికి ఇక ఎలాంటి అవకాశం లేదు. నరకం తలుపులు అతని కోసం తెరుచుకుని ఉన్నాయి. కాని సరిగ్గా చనిపోయే ముందు కేవలం కొన్ని సెకన్లలోనే అతనికి నేరుగా పరలోకపు హామీ దొరికితే మీరు నమ్ముతారా? అసలు అది ఎలా సాధ్యం? ఆఖరి శ్వాసలో ఉన్న ఒక పాపి ఏ సత్కార్యాలు చేయకుండానే పరలోకానికి ఎలా వెళ్ళగలిగాడు? ఈ అద్భుతం జరిగింది ఎక్కడో కాదు, 2000 సంవత్సరాల క్రితం గొలగొత్తా అనే కపాలపు గుట్ట మీద. ఆ రోజు మధ్యాహ్నం ఆకాశం అంతా చీకటి కమ్ముకుంది. అక్కడ 3 శిలువలు నిలబెట్టబడి ఉన్నాయి. ఆ శిలువల మీద 3 వ్యక్తులు తీవ్రమైన వేదన అనుభవిస్తున్నారు. మధ్యలో ఉన్నది లోక రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయనకు అటు ఇటు 2 దొంగలు ఉన్నారు. ఆ దొంగలు జీవితాంతం ఎన్నో ఘోరమైన తప్పులు చేసి చివరకు రోమన్ ప్రభుత్వానికి పట్టుబడి అత్యంత క్రూరమైన శిలువ మరణానికి గురవుతున్నారు. వారి శరీరాలు కొరడా దెబ్బలతో చిరిగిపోయి రక్తంతో తడిసిపోయాయి. ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ నొప్పిని భరించడం ఎవరి తరం కాదు. శిలువ కింద ఉన్న జనాలు, ప్రధాన యాజకులు, సైనికులు అందరూ యేసును చూసి ఎగతాళి చేస్తున్నారు. ఇతరులను రక్షించాడు, తనను తాను రక్షించుకోలేడు అని హేళన చేస్తున్నారు. ఆ సమయం ఎంతో భయంకరంగా, హృదయ విదారకంగా ఉంది. సరిగ్గా ఆ భయంకరమైన వేదన సమయంలోనే ఒక ఊహించని వింత జరిగింది. యేసు పక్కన ఉన్న 2 దొంగలలో ఒకడు కింద ఉన్న జనాలతో గొంతు కలిపాడు. తన ప్రాణం పోతున్నా సరే అతనిలో గర్వం తగ్గలేదు. యేసును చూసి, నీవు దేవుని కుమారుడివి కదా, క్రీస్తువి కదా, అయితే ముందు నిన్ను నీవు రక్షించుకో, ఆ తర్వాత మమ్మల్ని కూడా ఈ శిలువ మీద నుంచి కిందకు దించు అని ఎగతాళి చేశాడు. అతనికి కావలసింది తన పాపాలకు క్షమాపణ కాదు, కేవలం ఆ శారీరక బాధ నుంచి, ఆ శిక్ష నుంచి తప్పించుకోవడం మాత్రమే. కాని రెండో దొంగ ప్రవర్తన అందరినీ ఆశ్చర్యపరిచింది. అతను మొదటి దొంగను గద్దిస్తూ, నీవు దేవునికి భయపడవా? మనం చేసిన తప్పులకు తగిన శిక్ష అనుభవిస్తున్నాం, కాని ఈయన ఏ తప్పు చేయలేదు అని అన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఆ రెండో దొంగ జీవితంలో ఒక్క మంచి పని కూడా చేయలేదు. అతనికి సువార్త వినే అవకాశం రాలేదు, ఎప్పుడూ దేవుని మందిరానికి వెళ్ళలేదు, దానధర్మాలు చేయలేదు, కనీసం బాప్తిస్మం కూడా తీసుకోలేదు. అతని చేతులకు కాళ్లకు మేకులు కొట్టి ఉన్నాయి. కనీసం కిందకు దిగి మోకరించి ఒక ప్రార్థన చేసే అవకాశం కూడా అతనికి లేదు. అలాంటి కరుడుగట్టిన నేరస్తుడిలో ఆ ఆఖరి నిమిషాల్లో అంత పెద్ద మార్పు ఎలా వచ్చింది? అసలు అతడు యేసులో ఏ రాజును చూశాడు? చనిపోతున్న ఒక వ్యక్తిలో దేవుని కుమారుడిని ఎలా గుర్తించగలిగాడు? మరి అలాంటి నేరస్తుడికి చనిపోయే ముందు పరలోకపు ద్వారాలు ఎలా తెరుచుకున్నాయి? అతడు యేసును ఏమని అడిగాడు? దానికి యేసు ఇచ్చిన ఆ ఊహించని సమాధానం ఏమిటి? ఆ భయంకరమైన బాధలో కూడా ఆ రెండో దొంగ తన తప్పును తాను తెలుసుకున్నాడు. శిలువ మీద రక్తం కారుస్తూ వ్రేలాడుతున్న యేసు వైపు తన కళ్ళు తిప్పాడు. ఎంతో దీనంగా, ఎంతో పశ్చాత్తాపంతో, ప్రభువా, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని వేడుకున్నాడు. అతడు నన్ను శిలువ మీద నుంచి దించు అని అడగలేదు, నా ప్రాణాలు కాపాడు అని అడగలేదు. మరణం తర్వాత వచ్చే నిత్యజీవం గురించి మాత్రమే అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు అతనితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని అన్నాడు. పవిత్ర గ్రంథమైన బైబిల్లో లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ఉన్న ఈ మాట మానవ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన, అత్యంత మధురమైన వాగ్దానం. ఇక్కడ మనం 3 ముఖ్యమైన పదాలను చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. మొదటి పదం నేడు. యేసుక్రీస్తు, నువ్వు చనిపోయాక ఎప్పుడో ఒకసారి తీర్పు రోజున నిన్ను పరలోకానికి పంపిస్తాను అనలేదు. రేపు కాదు, ఎల్లుండి కాదు, 1 నెల తర్వాత కాదు. నేడు అంటే ఈ రోజే, నీవు ప్రాణం విడిచిన వెంటనే, ఇప్పుడే నీకు రక్షణ దొరుకుతుంది అని యేసు గొప్ప భరోసా ఇచ్చాడు. రెండవ పదం నాతో కూడా. పరలోకం అంటే ఏదో అందమైన ప్రదేశం మాత్రమే కాదు, వీధులన్నీ బంగారంతో ఉండే నగరం మాత్రమే కాదు. దేవునితో, మన సృష్టికర్తతో కలిసి ఉండే అద్భుతమైన సహవాసం అని యేసు స్పష్టం చేశాడు. దేవుడు లేని పరలోకం పరలోకమే కాదు. మూడవ పదం పరదైసు. మానవుడు పాపం చేయడం వల్ల
ఆదాము హవ్వలు కోల్పోయిన ఏదేను తోటను, అంటే ఆ దేవుని సన్నిధిని మళ్ళీ ఆ దొంగకు యేసుక్రీస్తు తిరిగి ఇచ్చాడు. ఒక పాపి తన ఆఖరి శ్వాసలో పశ్చాత్తాపపడినా దేవుడు అతన్ని ఎంతగా ప్రేమిస్తాడో, ఎంత గొప్పగా క్షమిస్తాడో ఈ వచనం మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. బైబిల్ వచనాలలోని ఇలాంటి లోతైన సత్యాలను వీడియోల రూపంలో ధ్యానించడం మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక్కడే ఒక అతిపెద్ద, ఎంతో లోతైన ఆత్మీయ సత్యం దాగి ఉంది. రక్షణ అనేది మనం చేసే పుణ్యకార్యాల వల్ల రాదు. అది కేవలం దేవుని ఉచిత కృప వల్ల, మనం ఆయన మీద ఉంచే విశ్వాసం వల్ల మాత్రమే వస్తుంది. చాలా మంది అనుకుంటారు, నేను ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను, గుడికి వెళ్తున్నాను, కాబట్టి నాకు పరలోకం వస్తుంది అని. కానీ ఒకవేళ మంచి పనులు చేస్తేనే పరలోకం వస్తుంది అనుకుంటే, ఆ శిలువ మీద ఉన్న దొంగకు ఎప్పటికీ ఆ అవకాశం దక్కేది కాదు. సమాజం అతన్ని పనికిరాని వాడిగా, ఒక చెత్తలాగా చూసింది. కానీ యేసుక్రీస్తు అతని హృదయంలో ఉన్న నిజమైన పశ్చాత్తాపాన్ని చూశాడు. మనిషి పైరూపాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదు. ఈ లోకంలో ఎవరైనా ఒక తప్పు చేస్తే చట్టం శిక్షిస్తుంది, సమాజం అసహించుకుంటుంది. కానీ దేవుని క్షమాపణకు హద్దులు లేవు. నీ గతం ఎంత చీకటిగా ఉన్నా, నువ్వు ఎన్ని ఘోరమైన తప్పులు చేసినా, ఆయన వెలుగు నిన్ను క్షమించడానికి, నిన్ను హత్తుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఆ దొంగ శిలువ మీద ఉండి ఏ మంచి క్రియలు చేయలేకపోయాడు, కానీ తన హృదయంలో యేసును ప్రభువుగా అంగీకరించాడు, తన నోటితో ఒప్పుకున్నాడు. దేవునికి కావాల్సింది నీ ఆస్తులు, అంతస్తులు కాదు, విరిగిన, నలిగిన హృదయం మాత్రమే. అందుకే ప్రాణాలు పోతున్న ఆ కటిక వేదనలో కూడా యేసు ప్రభువు తన సొంత బాధను పక్కన పెట్టి, ఒక పాపి ఆత్మను రక్షించడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఇది శిలువ మీద వెల్లడైన దేవుని అపారమైన ప్రేమ. ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని మీరు ఒక చిన్న, కానీ అతి ముఖ్యమైన ప్రశ్న వేసుకోండి. ఆ గొలగొత్తా కొండ మీద ఉన్న ఆ ఇద్దరు దొంగలలో మీరు ఎవరి స్థానంలో ఉన్నారు? ఒక దొంగ యేసు పక్కనే ఉన్నాడు, దేవుని కుమారుడిని కళ్ళారా చూశాడు, కానీ తన గర్వంతో దేవుని ప్రేమను తృణీకరించి, హేళన చేసి నిత్య నాశనానికి వెళ్ళిపోయాడు. రెండవ దొంగ తన తప్పును ఒప్పుకుని, నా తప్పును క్షమించు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగి నేరుగా పరదైసుకు వెళ్ళాడు. ఈ రోజు దేవుడు మీ ముందు కూడా అదే అవకాశాన్ని ఉంచుతున్నాడు. దేవుని పిలుపుకు రేపు అనే సమయం లేదు. నేడే రక్షణ దినం, ఇప్పుడే అనుకూల సమయం. మీ జీవితంలో మీరు ఏ కష్టంలో ఉన్నా, ఏ పాపపు ఊబిలో కూరుకుపోయినా, ఒక్కసారి యేసు వైపు తిరిగి, ప్రభువా నన్ను క్షమించు, నన్ను నీ రాజ్యానికి వారసుడిగా చేసుకో అని అడగండి. ఆ దొంగకు దొరికిన అదే పరదైసు వాగ్దానం, అదే శాంతి, అదే నిశ్చయత ఈ రోజు మీకు కూడా ఖచ్చితంగా దొరుకుతాయి. ఈ సత్యం మీ హృదయాన్ని తాకినట్లయితే, మీరు దేవుని ప్రేమను అనుభవించినట్లయితే, ఈ గొప్ప రక్షణ సువార్తను ఇతరులకు పంచుతూ, ఈ వీడియోను లైక్ చేసి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ అద్భుతమైన వాగ్దానాన్ని వినాలి. ఇలాంటి మరిన్ని లోతైన ఆత్మీయ సత్యాలను ధ్యానించడం కోసం, దేవుని వాక్యంలో ఎదగడం కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో అవును ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని రాసి మీ విశ్వాసాన్ని వ్యక్తపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని తన పరలోకపు దీవెనలతో మెండుగా దీవించునుగాక. ఆమెన్.